తిప్పండి బాగుంటుంది. చెయ్యి దించేందుకు చెయ్యి ఎనికి జరగండి జరగండి అయ్యా మీరు నుంచండి కొంతమంది రాండి సార్ వెనకెళ్దాం బాబు బాబులు బాబు వెనకెళ్దాం శేషు మనుషులు బాగా శ్రీమాన్ कुटुंबस्य क्षेमस्थैर्यधैर्यभया आयुरारोग्यैश्वर्या भवित्यर्थं रवि कौडबलगोत्रोद्भवस्य वेंकटेश्वर अच्चन्दलगोत्रोद्भवस्य राममोहन रावणामधेस्य धर्मपत्न्याः सरोजिनी नामदा ऐश्वर्या भवित्यर्थं गंगार्णपूर्णा समेत काशी विश्वेश्वर स्वामिने नमः यथाशक्ति ध्यानाशक्ति ध्यान సార్ సార్ వెనకన్నా ఆటోమేటిక్ నువ్వు ఎదుగు చెప్పగా నమస్కారం చేసుకోండి. నమ పార్వతీపదే హర హర మహాదేవ హర ఓం నమో మంగళాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో పదవులో ఉంది పదవులో ఉంది ఏదైనా నగర నాయకుడు అందుకే జిల్లా నాయకుడు అనుగ్రహ కటాక్షబల సిద్ధిరస్తు సార్ 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 ప్రసాద సిద్ధిరస్తు ప్రసాద సిద్ధిరస్తు. సార్ ఒకసారి వెంకటేష్ కొంచెం నువ్వు కూడా శేషు కొంచెం ఒక ఫోటో అంట. ఓం నమ శివాయ అందరు చెప్పండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ.
నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, ఈ ప్రభుత్వం భగవంతుని రాజకీయాలకు వాడుకోకుండా, మరలా చెప్తున్నా ఆ దేవదేవుణ్ణి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలకి ఆ భగవంతుని కూడా వాడుకోకుండా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి వాళ్ళ మార్పు తెచ్చి అన్నిటిని రాజకీయాలకు వాడతారు, అన్ని వ్యవస్థలను రాజకీయాలకు వాడతారు. కనీసం ఆ భగవంతుని వ్యవస్థనైనా వదిలేలాగా వాళ్ళని ఆశీర్వదించమని. రాజకీయాలకు వాళ్ళు వాడినటువంటి వ్యవస్థే లేదు. అన్ని వ్యవస్థలని రాజకీయ ప్రయోజనం ఉంటుందంటే ఏ వ్యవస్థనైనా వాడుకోవడం అన్నది వాళ్ళకి నిజంగా కూడా వెన్నతో పెట్టిన విద్య. మేము ప్రార్థించేది ఈ శుభ పర్వదినాన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. భగవంతుడా, కనీసం మిమ్మల్ని అయినా రాజకీయాలకు వాడుకోకుండా వాళ్ళని దీవించు, మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించు, వాళ్ళు ఎక్కడైనా కూడా మనుషులుగా మార్చు అని దేవుని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఎక్కడ? నిరుద్యోగ వృత్తి ఎక్కడ? నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు కదా. పాప పిల్లలు ఎదురు చూస్తున్నారు బడ్జెట్ లో నిరుద్యోగ వృత్తి వస్తుంది. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ పింఛన్ ఇస్తామన్నారు కదా. ఆ డబ్బు ఎక్కడ? బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కడ? ఇవన్నీ ఇప్పుడు ఈ కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టాలంటే జగనన్న లాగా బ్రాడ్ మైండ్ ఉండాలి, మా నాయకుల్లాగా పెద్ద హృదయం ఉండాలి. 10 మందికి మంచి చేయాలా, 10 మందిని ఆదుకోవాలా, 10 మందిని పైకి తేవాలనేటువంటిది మా నాయకుడు జగనన్నకున్నంత విశాల హృదయం ఈ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు. మా నాయకుడు ఇచ్చిన హామీలను 100% నిలబెట్టుకుని అదనంగా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా